ఏపీ అసెంబ్లీ ఆవరణలో మాక్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 25, 47 మీ వయసే 15, 14 ఇంకా ఆ ఏజ్లో ఉంటారు. 13 టీనేజర్స్ అంతా పిల్లలు. ఎగ్జాక్ట్ గా మీరు పెళ్లిళ్ళయ్యే కొందికి లేకుంటే మీకు పిల్లలు పుట్టే సమయంలో భారతదేశం అగ్రరాజ్యంగా ఉంటుంది, నెంబర్ 1 ఎకానమీగా ఉంటుంది. దీన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకని ఒక చాలా స్పష్టంగా మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. ఇప్పటి నుంచి కొండే మీరే కాదు, ఈరోజు రాజ్యాంగాన్ని మీ మంత్రి గారు ఒక పుస్తకం రాసి మీ అందరికీ బాధ్యతలు అవన్నీ ఇచ్చాడు. నేను తొందరలోనే మీ అందరికీ భవిష్యత్తుకు సూచిక కూడా ఇస్తబోతున్నా. ఒక బుక్ ఒకటి ఇవ్వబోతున్నా, స్కూల్స్ అన్నిట్లో పెట్టబోతున్నా పుస్తకాన్ని. ఆ పుస్తకాన్ని మీరు చూస్తే మీరు ఏ విధంగా విజన్ ఉంటుంది, ఏ విధంగా మీ భవిష్యత్తు ఉంటుంది, మీరు ఏ విధంగా మీ యొక్క భవిష్యత్తుని దిద్దుకోవచ్చునో అందులో స్పష్టంగా నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే స్వర్ణాంధ్ర, ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్, మంది స్వర్ణాంధ్ర. ఈరోజు మన యొక్క తలసరి ఆదాయం $3,158. 2047కి $42,000 అవుతుంది. ఇంకో పక్కన మన యొక్క తలసరి మొత్తం జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ $188 బిలియన్. అది $2.4 ట్రిలియన్ అవుతుంది. ఇది 15% గ్రోత్ రేట్ ఉంటుంది. అందులో కూడా మీరు ఒకసారి చూస్తే మన రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి. నేచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. మినరల్ వెల్త్ కానీ, వాటర్ కానీ, నదులు కానీ ఇవన్నీ ఉన్నాయి. రెండోది, ఇవన్నింటికంటే ముఖ్యంగా వండర్ఫుల్ యూత్ ఉంది. ప్రపంచానికి నాయకత్వం ఇవ్వడమే కాకుండా సేవలు అందించే యువత ఉండే ఏకైక దేశం భారతదేశం. డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంది. మూడోది, బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ పొజిషన్స్గా ఆలోచిస్తున్నాం. నేను ఒక మాట చెప్తున్నా మీ అందరికీ, వీఆర్ ఆల్ ఇన్స్పైరింగ్ టైం. నేను ఈ మాట చాలాసార్లు వాడుతున్నా. పిల్లలు కూడా ఒకవేళ నీకు ఏదైనా డౌట్ వచ్చి క్వశ్చన్ ఏదైనా ఉంటే చాట్ జీపీటీని అడిగితే, ఏఐని అడిగితే ఆటోమేటిక్ గా సమాధానం ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే మీ టీచర్ దగ్గరికి పోతేనే ఒకప్పుడు సమాధానం, ఇప్పుడు కూడా టీచర్ కావాలి. కానీ ప్రతి ఒక్కరికి టీచర్గా ఏ పని చేస్తుంది. ఇప్పుడు మీకు ఏ నిమిషంలో కావాలన్నా, నిద్రలో మెలకువచ్చి ఒక డౌట్ వస్తే సమాధానం కావాలంటే ఏ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మన జనాభా 5.8 కోట్లు అవుతుంది. ఇప్పుడు 5.3లో ఉన్నాం. నాకు వరే ఫ్యాక్టరీ ఒకప్పుడు పాపులేషన్ పెరిగిపోతుందని జనాభా నియంత్రణకి వెళ్ళాం. ఇప్పుడు కొన్ని దేశాల్లో పాపులేషన్ తగ్గిపోతా ఉంది. చైనా 140 కోట్లుంటే 130 కోట్లకు వచ్చింది. ఇంకొక 20 ఏళ్లలో చైనా 100 కోట్లు అవుతుంది. భారతదేశం 160 కోట్లు 165 కోట్లు అవుతుంది. అంటే ప్రపంచంలో ఒకప్పుడు జనాభా భారం అనుకునే పరిస్థితి, ఇప్పుడు జనాభా ఆస్తి, ప్రపంచాన్ని శాసించే శక్తిని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే లోకేష్ గారు ఒక మాట చెప్పారు, నేను కూడా ఇంత మునుపుడు అన్నాను. మహిళలంటే ఒకప్పుడు చాలా చిన్న చూపు, తల్లిదండ్రులు కూడా చిన్న చూపు.
మొట్టమొదటిసారిగా మహిళలకు న్యాయం జరగాలని ఆలోచించింది మన రాష్ట్రంలో